అధ్యక్ష. తెలంగాణ నుంచి మెడల్స్ సాధిస్తే ఒక పివి సింధునో నిఖత్ జరీనో లేకపోతే సిరాజో క్రికెట్లో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్లకు విద్య సిరాజ్ ఇంటర్మీడియట్ చదువుకున్నది అధ్యక్ష. కానీ క్రికెట్ వరల్డ్ కప్లో రాణించిండని అన్ని మినహాయింపులు ఇచ్చి సిరాజుద్దీన్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ పోస్ట్ గ్రూప్ 1 పోస్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి నజరానా ఇచ్చింది అధ్యక్ష. నిఖత్ జరీన్కి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు ఆ అమ్మాయికి గ్రూప్ 1 పోస్టు డిఎస్పీ పోస్ట్ ఇచ్చి 2 కోట్ల నగదిచ్చి ఈరోజు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. క్రీడలకు మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా దీప్తి వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం సాధించినందుకు గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి 25 లక్షలు ఇచ్చి వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇవాళ అమ్మాయికి ఇచ్చి మనం క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి మంచి విధానాలు తీసుకున్నందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనైనా ఒక స్పోర్ట్స్ స్పిరిట్తోని ప్రతిపక్షాలు అభినందిస్తాయనుకున్నాం. రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు అధ్యక్ష, ఉంటాయి డెఫినెట్గా. ఎస్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ ఉండదు. ఐ డూ అగ్రీ, దే మే డిఫర్, దే మే ఆర్గ్యూ విత్ అస్, వి డోంట్ మైండ్. కానీ మంచిని మంచి అనడానికి కూడా విఘ్నత లేకపోతే 40 సంవత్సరాల అనుభవం ఉంది, మాకు స్టేచర్ ఉంది అని అంటే ఏం చేయడానికి మీ స్టేచరు ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడుతుందా? మీ స్టేచర్ గురించి ఉన్న బాధలు 1% స్టేట్ ఫ్యూచర్ గురించి మీకు ఉంటే మీరు చట్టసభలోకి వచ్చి మాకు సూచన చేసి ఉంటే స్టేట్ ఫ్యూచర్ పట్ల మీకున్న పట్టింపేందో ప్రజలకు అర్థమై ఉండేది అధ్యక్ష. నా కోసం కాదు, ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, ప్రభుత్వం జీత భత్యాలు ఇస్తుంది, జీత భత్యాలు తీసుకొని ఏమాత్రం పని చేయకుండా ఉంటాను నేను అని బరితెగింపు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మాత్రమే నా విజ్ఞప్తి అధ్యక్ష తమరి ద్వారా. అందుకే అదేవిధంగా ఐటీఐలు మీకు తెలుసు అధ్యక్ష, 1956లో ఫస్ట్ టైం మొదలైంది ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ రోజుల్లో సాంకేతిక నైపుణ్యం ఇచ్చడం ద్వారా ఫిట్టరో ఎలక్ట్రికలో లేకపోతే ప్లంబరో ఇతర రకరకాల పనులు నేర్చుకోవడం ద్వారా పని నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది అధ్యక్ష. ఈ రోజుకి అప్పుడు మొదలుపెట్టిన సిలబస్ ఈ రోజు కూడా ఉంది. ఈరోజు డీజిల్ మెకానిక్ అక్కడ ట్రైనింగ్ చేస్తే అందులో ఇస్తున్న ట్రైనింగ్ ఏంటంటే అంబాసిడర్ కారు ఫియట్ కారు రిపేర్ చేసేది. వాడు బయటకు వస్తే అంబాసిడర్ ఏడుంది ఫియట్ ఏడుంది ఎత్తుకాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇవాళ బెంజ్ కార్లు BMW కార్లు వచ్చిన తర్వాత వాడు చదువుకు నేర్చుకుంటున్న విద్యకు బయటకు వస్తే అందుబాటులో ఉన్నదానికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే ఆలోచన చేసినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 65 ఐటీఐలలో నేర్పుతున్న వృత్తికి బయటకు వచ్చిన తర్వాత ఉన్న అవకాశాలకు ఉపాధికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ పిల్లలు నిరుద్యోగులుగా చదువుకునేది ఒకటి, బయటకు వస్తే చేయాల్సింది ఇంకొకటి. ఈ రెండింటికి పొంతన లేకపోవడం వల్ల ఆలోచన చేసి టాటా సంస్థతోని మాట్లాడి టాటాను ఒప్పించి ఈ ఐటీఐలను ఏటీసీలుగా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు ప్రపంచంతోనే సాంకేతికంగా పోటీ పడే విధంగా ఈ సాంకేతిక అభివృద్ధి చెందిన యుగంతో పోటీ పడే విధంగా 2400 కోట్లతోటి వీటిని అన్నిటిని కూడా పునరుద్ధరించి నూతన విప్లవాన్ని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే అందులో 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 14% ఖర్చు పెడితే 86% వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి టాటాను ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 65 కాదు, నిన్నమన్న నేను మాట్లాడి వాటిని 100కు పెంచి ఇచ్చిన అధ్యక్ష. ప్రతి